ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తోంది. ప్రజల్లో గూడా కొంత వ్యతిరేకత అయితే వినిపిస్తోంది కొంత మట్టుకు. అసలు మీరేమంటారు సార్? 6 నెలల పాలన ఎలా ఉందంటారు? మనం 3 రకాలుగా చూడాలి. హ్మ్. మొట్టమొదటిది గతంలో ఉన్న ప్రభుత్వం 2 చాలా తప్పులు చేసింది. పెద్ద తప్పులు. అన్ని ప్రభుత్వాలు తప్పులు చేస్తుంటాయి కానీ 2 చాలా పెద్ద తప్పులు చేసింది. హ్మ్. సంక్షేమం తప్ప అసలు పరిపాలన ఇంకేం అక్కర్లేదు. బటన్ నొక్కి అందరికీ డబ్బులు పంపిస్తాం తప్ప అవును. అభివృద్ధి అక్కర్లేదు. హ్మ్. మౌలిక సదుపాయాలు అక్కర్లేదు, పెట్టుబడులు అక్కర్లేదు, ఆర్థిక వ్యవస్థ అక్కర్లేదు, ఉపాధి కల్పన అక్కర్లేదు, సంపద సృష్టి అక్కర్లేదు అని ఒక విచిత్రమైన వితండవాదన చేసింది. అవును. అదేమంటే అభివృద్ధిని కోరే వాళ్ళంతా కూడా పెత్తందారులు. హ్మ్. మేము పేదలందరినీ ఆదుకుంటున్నాం. హ్మ్. పెత్తందారులకి అభివృద్ధి కావాలి అంటే ఎంత ప్రమాదకరమైన ఆలోచన. అంటే అదే కదా బేదలు సార్. ఎల్లకాలం బేదలుగా ఉండి మీ దగ్గర చేయి చాచి అర్థించే యాచకులుగా ఉండాలని చెప్పి వాళ్ళ కోరిక. హ్మ్. ఖచ్చితంగా మనలాంటి దేశంలో బేదలను ఆదుకోవడం కోసం సంక్షేమం కావాలి. అన్ని పార్టీలు దాన్ని కట్టుబడి ఉన్నాయి. అవును. కానీ సంక్షేమమే పరిపాలన, హ్మ్. అభివృద్ధి అక్కర్లేదు, రేపొద్దున పెట్టుబడులు అక్కర్లేదు, సంపద ప్రగక్కర్లేదు, ఆర్థిక ప్రగతి అక్కర్లేదు అని చెప్పన్నది చాలా ప్రమాదకరమైనది. దానివల్ల కొంత విముఖత వచ్చింది. అవును. రెండోది, ఏ ప్రభుత్వానికి ఈ దేశంలో చట్టబద్ధ పాలన అంటే విశ్వాసం లేదు. అన్ని పార్టీలు అట్లాగే ఉన్నాయి. హ్మ్. బడితో నడిదే బరిగా ఉంది. కానీ అక్కడ మరీ శృతి మించిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అవును. శృతి మించిపోయి ఒక మాఫియా పాలనలాగా సర్కారీ గూండాగిరి హ్మ్. చాలా బలంగా ప్రజల్లో నాటుకుపోయింది. ఈ 2 కారణాల వల్ల తిరస్కారానికి గురయ్యారు. హ్మ్. కానీ 40% మద్దతు ఉన్నది ఓడిపోయిన వాళ్ళకు కూడా. అవును. నేను మొదట చెప్పాను, ఎన్నికల ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అవును. ఎందుకంటే సామాన్య ప్రజలకు ఖచ్చితంగా సంక్షేమం అందింది. దీర్ఘకాలంగా సంక్షేమం వల్ల బాగుపడతారు లేదన్నది అది వేరే చర్చ. కానీ అందిన మాట వాస్తవం. అవును. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన పొరపాటు ఎక్కడుందంటే, హ్మ్. ఎన్నికలకు ముందే భయపడి ఎన్నికల్లో నగ్గమేమో అనుకుని అసలే సంక్షేమం చాలా బలంగా ఉన్న రాష్ట్రంలో ఇది మన ఆర్థిక వ్యవస్థ పోలిస్తే సంక్షేమం చాలా ఎక్కువగా ఉన్నది. అవును. సంక్షేమాన్ని పెట్టే ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నది. హ్మ్. అప్పుల పాలవుతుంది రాష్ట్రం, విపరీతమైన అప్పుల అవును. పాలవుతుంది. అవును. ఇప్పుడు ఈ మధ్యలో శ్వేతపత్రం ప్రకటించారు. హ్మ్. మరి ఆ శ్వేతపత్రం ప్రకారం దాదాపు రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 60% పైగా అప్పుల భారం కానీ లేకపోతే చెల్లించాల్సిన బకాయిలు కానీ ఉన్నాయి. అంటే దేశంలో ఏ రాష్ట్రము ఇంత ఇంత అవును. ఇంత కష్టంలో లేదు ఆర్థికంగా. అవును సార్. అది చూచాయిగా తెలుసు. డీటెయిల్స్ తెలియకపోయినా అందరికీ తెలుసు ఎన్నికల ముందు కూడా. హ్మ్. అయినా కూడా ఎన్నికల్లో గెలవాలని మరింత ఎక్కువ సంక్షేమాన్ని పెంచే ప్రయత్నం చేశారు. మరింతగా హామీలు ఇచ్చి మరింత ఖర్చుకి అసలు ఖర్చు పెట్టిన డబ్బులు లేవు మరో అన్నప్పుడు, దివాలా తీసినప్పుడు. కాబట్టి మొట్టమొదటి సమస్య ఆ డబ్బు, ఆర్థిక సంక్షోభం ఇప్పటికే ఎన్నికలకు ముందే ఉన్నది. హ్మ్. అది మరింత పెరుగుతోంది. అవును. ఎందుకని అప్పుల భారం పెరిగిపోయి దానివల్ల రుణభారం మరి వడ్డీలకు చెల్లింపులు పెరిగిపోతే మరి వడ్డీ చెల్లింపులకు మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. అంటే డెట్ ట్రాప్ అంటాం. హ్మ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఒక దీర్ఘకాలిక వ్యూహం కావాలి. రెండోది, ప్రజలకు అర్థమయ్యేట్టు వివరించి చెప్పాలి ఆర్థిక పరిస్థితి. హ్మ్. రేపు పొద్దున మీ అందరి ఆదాయాలు పెరగాలి, మన రాష్ట్ర ఆదాయం పెరగాలని చెప్పినట్లయితే కొన్ని ఏర్పాట్లు చేసి పెట్టుబడులకు మాత్రం కేటాయించాలి. సంక్షేమాన్ని కొనసాగిద్దాము. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఒకసారి చేయలేము, కొన్ని ఈ రకంగా చేస్తాం. ఒక రోడ్ మ్యాప్ ప్రజల ముందు ఉన్నట్టయితే హ్మ్. అప్పుడు అందరికీ కాకపోయినా కొంతమందికి అర్థమవుతుంది, బీదలకు కూడా. అవును. ఇక మూడోది, మిగతా రంగాల్లో హ్మ్. చట్టబద్ధ పాలన ఆనాడు లేదు, ఇప్పుడు సరిగ్గా లేదు, ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. హ్మ్. అంత అడ్డగోలుగా గతం అంత అడ్డగోలుగా లేకపోయినా కూడా చట్టబద్ధ పాలన పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని నమ్మకం కలగాలి. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేది అవును. ఈ ప్రభుత్వం వల్ల మార్పు వస్తుందన్న విశ్వాసంతో, మార్పు రావాలన్న కోరికతో. ఖచ్చితంగా. నిజమైన మార్పు రాకుండా కేవలం అధికారంలో ఉన్న వాళ్ళ ముఖాలు మారితే చాలదు. కాబట్టి చట్టబద్ధ పాలన బాగుపడాలి అని చెప్పంటే శాంతి భద్రతల మీద ఎప్పుడు ప్రభుత్వానికి పట్టు ఉంటుంది, ఉండాలి. కానీ నేర పరిశోధన మీద ఏ ప్రభుత్వానికి పట్టు ఉండకూడదు. అది ప్రభుత్వంతో సంబంధం లేకుండా జవాబుదారీగా స్వతంత్రంగా ఉండే ఏర్పాటు చేయాలి. ప్రజలకు విశ్వాసం కలగాలి. హ్మ్. కాబట్టి దీని అవకాశంగా తీసుకుని ఒక బలమైనటువంటి చట్టబద్ధ పాలన ఉండే వ్యవస్థ నిర్మాణం చేయాలి. ఈ 3 చూసుకున్నట్టయితే సరిగ్గా పెట్టుబడి ఎట్లాగో చేస్తారు. హ్మ్. ఈ ప్రభుత్వం మీద ఆ నమ్మకం ఉన్నది. పెట్టుబడిని తీసుకొస్తారు, అవును. మరి ఆర్థిక వ్యవస్థను పెంచుతారు, ఉపాధి కల్పన ప్రైవేట్ రంగంలో జరుగుతున్న నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం లేకపోతే ప్రభుత్వాన్ని ఎన్నుకునేవారు కాదు. కాబట్టి అది ఏదో ప్రయత్నం చేస్తారు. కానీ ఆర్థికంగా కుదేలైపోతే మీరు పైసమే పరమాత్మ. అవును సార్. ఏ రాష్ట్రమైనా కూడా ఆర్థికంగా మీరు చాలా సంక్షోభంలో ఉంటే ఇక రోజు రేపు పొద్దున జీతాలు ఇవ్వటం ఎట్లాగా, హ్మ్. ఈ నెల అప్పులు ఎవరిస్తారు, హ్మ్. మరి ఈ నెల సంక్షేమాన్ని పంచిపెట్టడం ఎట్లాగా, దీనిలో పడిపోతారు.
ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మహారాష్ట్ర తీసుకోండి, మొన్న ఎన్నికలు జరిగినాయి. చాలా పత్రికల్లో చాలా సంక్షేమాన్ని మహారాష్ట్రలో ప్రకటించారు బీజేపీ ప్రభుత్వం వారు. బీజేపీని మిగతా సంకీర్ణ ప్రభుత్వం అక్కడ ఉంది, చాలా అని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళకి మనకి పోలికే లేదు. మహారాష్ట్రలో 100 రూపాయలు ఆ రాష్ట్ర ఉత్పత్తి ఉన్నట్టయితే అక్కడ అప్పు ఉన్నది కేవలం 20 రూపాయలు. మనకు 60 రూపాయల దాకా వెళ్ళిపోయాం మనం అప్పుల భారం. మహారాష్ట్రలో ఒక్క వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న ఉదాహరణకి 1000 రూపాయలు జాతీయ స్థాయి నుంచి ప్రభుత్వం ఇస్తుంటే, నాకు తెలిసినంత వరకు జాతీయ స్థాయి నుంచి వచ్చేది 5 వరకు 500 ఇచ్చేవాళ్ళు 1000 అనుకుంటాను. మహారాష్ట్రలో 1500 చేసి అంటే ఇంకో 500 అదనంగా ప్రభుత్వం పెట్టుకున్నది, 1500 రూపాయలు. ఎలక్షన్లో ఇంకా నెగ్గితే 2100 చేస్తామన్నారు. మనకంటే చాలా రెట్టింపు తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం, కేవలం 20% మాత్రం అప్పులున్న రాష్ట్రం. దానిలో సగం తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం, 60% అప్పులున్న రాష్ట్రంలో 4000 రూపాయలు ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్. కాబట్టి సంక్షేమం ఉండాలి, కానీ మహారాష్ట్ర తీరున కాస్త సంక్షేమాన్ని సాధ్యమయ్యే రీతిలో ఆర్థికంగా కుంగిపోకుండా అభివృద్ధి కోసం గట్టిగా పథకాలు వేస్తూ, అభివృద్ధికి పెట్టుబడులు పెడుతూ, సంక్షేమానికి అభివృద్ధి మధ్య సమతూకం కావాలి. ఆంధ్రప్రదేశ్లో ఆ సమతూకం దెబ్బతిన్నది. ఆ సమతూకాన్ని తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా అప్పుల బారిన పడేసింది అన్నట్టుగా మనం విమర్శలు వచ్చాయి, అనుమానం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా అదే వేలో అప్పులు చేసుకుంటూ వెళ్తుంది. దాదాపు ఇప్పుడు 70 కోట్ల భానుదిల్లో మౌలికమైన తేడా ఉంది. అప్పు చేయడం తప్పు కాదు. 2, ఒక స్థాయి వచ్చాక మీకు రోజువారీ ఖర్చులకి తగిన ఆదాయం లేకపోయినప్పుడు అప్పు లేకుండా మార్గం లేదు, లేకపోతే ప్రభుత్వం మూతపడిపోతుంది. అదే కాబట్టి ఈ అప్పులు గతంలో చేసిన పాపాల కారణంగా అనివార్యమవుతున్నాయి, పెద్ద అప్పులు. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక దీర్ఘకాలికంగా రోడ్ మ్యాప్ వేసుకుని దీర్ఘకాలంలో అప్పుల భారం తగ్గించడానికి అప్పు తీసుకొచ్చే డబ్బు కాలక్రమేణా తాత్కాలికమైన రోజువారీ ఖర్చులకు కాకుండా అభివృద్ధికి, పెట్టుబడులకి ఎలా చేయాలని చెప్పి ఒక వ్యూహం కావాలి. అంతేగాని అప్పు చేయకుండా ఏ రాష్ట్రం నడవదు. అవును, అంటే అందులో గతంలో మీరు భారం పడ్డాక రోజు ఖర్చులు ఉన్నాయి కదా, జీతాలు తగ్గుతున్నాయా? తగ్గట్లేదుగా. సంక్షేమం ఇచ్చేది ఆగుతుందా? ఆగట్లేదు కదా. ఈ ఖర్చులు తగ్గవు కదా. తగ్గపోయినప్పుడు మీరు ఎక్కడి నుంచి ఉన్న ఆదాయం ఇది, అప్పు తప్ప మార్గం లేదు. కానీ ఎల్లకాలం అప్పుల మీద ఈ రకంగా ఆధారపడి ఆ డబ్బంతా రోజువారీ ఖర్చులకే పెట్టేస్తే రేపటి నుంచి చాలా ఒక కుటుంబం ఉంది మన దేశంలో. ఏంటి, ఒక పేద కుటుంబం అయినా సరే నెలకి 15,000-20,000 రూపాయల ఆదాయం వచ్చినా కూడా మనం చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకుని పిల్లల అవసరాన్ని తీర్చి, అవసరమైతే తల్లిదండ్రులు కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడి తినక ఒక 100,000 మిగిల్చే ప్రయత్నం చేస్తారు. రేపొద్దున అవసరానికి దాచుకోవచ్చు, బ్యాంకులో వేసుకోవచ్చు, లేకపోతే షేర్లు కొనవచ్చు, లేకపోతే చిన్న ఫ్లాట్ కొనుక్కోవచ్చు, దానికి ఈఎంఐ కట్టవచ్చు, ఆస్తి పెరుగుతుందని చెప్పని. ప్రభుత్వాలు కూడా అలా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించకుండా ఏమవుతుంది, ఉన్న కొద్దికి అప్పులు కూరుకుపోయినట్టయితే రేపటి గురించి ఆలోచించకుండా కొంతకాలం పోయాక అప్పులకు సాధ్యం కాదు. ఎందుకంటే అప్పులకు పరిమితి ఉన్నది, స్తోమతలు బట్టి అప్పులు వస్తాయి, పరిమితి ఉన్నది. రెండోది, అప్పుల డబ్బంతా కూడా రేపొద్దున ఆస్తులు పెంచడం కోసం ఉపయోగించకుండా ఇవాళ రోజువారీ ఖర్చులు అయినట్లయితే ప్రతిరోజు పరగడపైపోతుంది. కాబట్టి అప్పులు చేయడం తప్పు కాదు, అప్పులు చేయడం అనివార్యం. అందులో ఆంధ్రప్రదేశ్కి గత ప్రభుత్వం చేసిన పాపాల పుణ్యం అని చెప్పిన అప్పులు అనివార్యం. కానీ ఇప్పుడు ఒక రోడ్ మ్యాప్ వేసుకుని ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఏర్పాటు చేయాలి. మరి దానిలో భాగంగానే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు, శ్వేతపత్రాన్ని పరిస్థితిలో. మరి దాన్ని ఆసరాగా తీసుకుని, ఆ వాస్తవాల ఆధారంగా తీసుకుని ఒక 5-10 ఏళ్లలో రాష్ట్రం ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఏర్పాట్లు చేయాలి. ఒక్కరోజున చిట్కాతో పోయేది కాదు. అవును, అంటే ఒకవేళ ఇదే కనుక ఇప్పటికే 70,000 కోట్లు అప్పైంది సార్, ఇదే కొనసాగితే కనుక ఇంకో 4 ఏళ్లలో, అంటే మొత్తం 5 ఏళ్లలో ఎలా ఉండబోతుంది అన్నట్టు? ఇప్పుడు ఇది కొనసాగేది సాధ్యం కాదు. ఎందుకంటే జాతీయ స్థాయి నుంచి మీకు అప్పుల మీద పరిమితి ఉంటుంది. ఒక 3% జిఎస్టిపి అంటారు. ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపి 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నది. 15 లక్షల కోట్లు ఉన్నట్టయితే జాతీయ స్థాయిలో ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా ఒకే రకంగా కొన్ని రీతులు ఉన్నాయి. దాని ప్రకారం 3 లేక 3.5% ద్రవ్య లోటు అప్పు చేసే అవకాశం ఉంటుంది. అంటే 42,000 కోట్లు, 49,000 కోట్లు, 50,000 కోట్లు. అసాధారణ పరిస్థితులు కాస్త ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కాబట్టి అప్పుల పరిమితి ఉంది. ఏమవుతుంది, అప్పటికా చెప్పిన అప్పులు చేసినా కూడా రోజువారీ ఖర్చు సాధ్యం కాదనుకోండి, ప్రభుత్వం కూలబడిపోతుంది. అందుకని ఆ ప్రమాదం రాకుండా ప్రభుత్వం ఇప్పుడే దీర్ఘకాలిక ప్రణాళిక వేయాలి.